హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 081. ఏంటి వీడియో అనుకుంటున్నారా? మేము అబుదాబిలో ఉన్న ఫిష్ అక్వేరియంకి అయితే ఇచ్చామన్నమాట. మేము టెంపుల్ విజిటింగ్ అయిపోయాక ఫిష్ అక్వేరియంకి అయితే వీళ్ళు స్లాట్స్ అయితే బుక్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. దుబాయ్ కన్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే దీనికి డబ్బులు కూడా చాలా వర్త్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే అబుదాబిలో ఉంది, వెళ్ళండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వెళ్ళగలే ఫిష్ అక్వేరియం వైబ్ అయితే వస్తుంది. పెద్ద షార్క్ చిన్న చిన్న చేపలతో మంచిగా అయితే పెట్టారనమాట. బాగుంది. పైన సీలింగ్కి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆన్లైన్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు, నెక్స్ట్ డైరెక్టర్ అయినా బుకింగ్ చేసుకోవచ్చు. మా వారు మ్యాక్సిమం ఆన్లైన్ బుకింగే చేస్తారనమాట. ఇక్కడ ఏంటి ఉన్నాయి ఏంటి ఇక్కడ అని చెప్పేసి చూస్తున్నారు. అక్కడ ఎక్కువ టాయ్స్ ఉన్నాయి, ఇంక పిల్లలు సమంగా ఉండట్లేదని చెప్పేసి కూర్చోబడ్డానికి అయితే వెళ్ళారు. మనం లాస్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాన్ని. కామెడీ ఏంటంటే ఇది నాకు ఎగ్జిట్ అని చెప్పేసి లాస్ట్లో తెలిసింది, స్టార్టింగ్లో తెలియలేదు. తినాలంటే పిల్లలకి ఐస్ క్రీమ్స్, క్యాండీస్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఉన్నాయి ఇక్కడే. బయటకు వచ్చాక ఫుడ్ విషయంలో అయితే ఏదైనా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లోపలికి వెళ్ళగలే 3D వాల్స్తో అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. అక్వేరియం అయితే ఉంటుంది అనమాట. కిందన వాటర్ ఉండి టోటైస్ చిన్న చిన్న చేపలు అనుకుంటే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, కాకపోతే చూడడానికి లుక్ వైజ్ బాగుంది అనుకున్నాను. బట్ అనుకునే దానికన్నా చాలా బాగుంది. చేపలు టోటైస్ ఉండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉంది బ్రిడ్జ్ టైపు. సో కిందనంతా గ్లాస్ ఉండి గ్లాస్ బ్రిడ్జ్ లాగా అయితే ఉందన్నమాట. చాలా లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. చూడండి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఘనశ్యామ అత్తత్వాను డిప్ చేయడం చాలా బాగుందన్నమాట. ప్రతి వాళ్ళకి అక్వేరియం అయితే ఉంది, కాకపోతే చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే. మరి అది ఎలా క్లీన్ చేస్తారో ఎలా ఉంటుందో కానీ మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా క్లీన్గా అయితే వాటర్ మొత్తం ఉన్నది. నాకు అన్నిటికన్నా డిఫరెంట్గా అనిపించింది ఈ రౌండ్ ఆఫ్ అక్వేరియం అనేది. నాకు చాలా బాగా అనిపించింది. దట్టు నేను లాస్ట్ టైం దుబాయ్లో కూడా నేను ఇలాంటి ఫిష్ అయితే చూడలేదు. ఇవి చేపలో తెలీదు, పాములో తెలీదు, అంత డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. పొడుగుగా గ్రీన్ కలర్లో ఒకటి, బ్లాక్ కలర్లో ఒకటి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఏ టైప్ ఆఫ్ ఏట్ అనేది కూడా బయట స్క్రీన్లో ఉంటుంది. లోపలికి వెళ్ళకముందే ఇక్కడ ఏంటంటే ఉంటాయి, ఏ టైప్ ఉంటుంది అనేది మనకు డిజిటల్ స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా చేపలు ఇవన్నీ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడే చైనా వాళ్ళు అయితే వచ్చారు. పిచ్చ గోల చిన్ చాన్ చీ అనుకొని ఒకసారి మీరే వినండి. చాలా మస్తు ఫన్ అనిపించింది. 这叫狮子鱼。这鲨鱼，这叫蓝鳞鲨，海星，在哪里？黑大星在哪里？红色的有。这个是什么？ ఏంటి ఇంకో రకం ఉంది? 鱼鲨，这鲨最近动一动了。是不是海鳗？像是电鳗，电鳗。这是派大星，那个是白马鱼。那是白马鱼。呀，它游的这样是。What is this name? Maybe snakes. Snakes? Maybe snake fish. Okay. 鲨鱼。Got here. My friends. 啥个？那个那是假的啦，这是。What is this? Fish, Fish or snake? fish. Snake or fish? Snake or You see fish? like snakes. Snake? But not snake. What is this? What? Black. I guess Which black? This one? black. Black. 斑马，电鳗。 Scan here, you can hold. నేను వాళ్ళే ఎందుకు అడిగానంటే చైనీస్ వాళ్ళకి అన్ని రకాల ఫిషెస్ కోసం మ్యాక్సిమం అన్నీ తింటారు కదా వాళ్ళు. సో అందుకే వాళ్ళు అడిగాను అనమాట. ఇక్కడ 3D టైపు వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, మనం ఇటు చూస్తే అటే కనబడతాడు అనమాట. పిచ్చ కామెడీ అనిపించింది. నేను ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చూస్తున్నట్టుంది. సో ప్రతి అక్వేరియంకి మంచి నేమ్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. వాల్కి ఫుల్ చాలా క్లీన్గా అనిపిస్తున్నాయి, క్లియర్గా ఆ లోపల ఏంటున్నాయి అనేవి ప్రతిదీ కనబడుతున్నాయి. ఇంక చిన్న చేపలు అంటారా, ఇంకా లాట్స్ ఆఫ్ చేపలు అయితే ఉన్నాయన్నమాట. నేను యాక్చువల్లీ ఇవి చేపలు అనుకోలేదు, ఏవో ఫ్లవర్స్ అనుకున్నాను. బట్ ఇవి చేపలు అంట. సో అవి కదులుతూ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించాయి. బుజ్జి ఇవేంటి, ఇదొక అంటే సముద్రం అడిగిన పువ్వుల్లా ఉంటాయి కదా అనుకుంటే లేదురా ఇవి ఫిషెస్ అని తర్వాత నేమ్స్లో ఉన్నాయి, కదులుతూనే ఉన్నాయన్నమాట.
ఓకే అనుకున్నాం. బట్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొన్ని అయితే ఫోన్‌లో చాలా చిన్నవిగా కనబడుతున్నాయి గానీ, చాలా పెద్ద చేపలు. కొన్ని అయితే బొమ్మల్లా అలాగ ఉండిపోయి, అవి కదిలితేనే చేపలన్నట్టు తెలియట్లేదు. అంతలా ఉన్నాయి. చాలా పెద్ద చేపలైతే ఉన్నాయి కదులుతుంటుంటే. బాగున్నాయి. చేపలు అంటే పైన ఇంత క్లియర్‌గా కనబడుతున్నాయా? కిందన కొండ ఇరిగిపోయిన ఒక ఏంటంటారు నాచు పట్టడం గానీ అలాగేం లేవు. ఇవి చూసారా పాముల్లాగా ఉన్నాయన్నమాట ఈ చేపలు. చాలా పెద్ద పొడవుగున్నాయి. బట్ ఒక్కసారి ఇలా సర్కిలేసుకొనొచ్చి మళ్ళీ ఆ కొండలోకైతే వెళ్ళిపోతున్నాయన్నమాట. ఆ చేపలు నాకు ఫస్ట్ చూడగానే భయంగా అనిపించింది. బాబోయ్! ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి నేను దుబాయ్‌లో వెళ్ళాను. మాల్‌లో ఉంటది ఫిష్ అక్వేరియము. అదే పెద్దది ఉంటదేమో అనుకున్నాను. బట్ దానికన్నా పెద్దవి దానికన్నా మోస్ట్ ఆఫ్ ది చేపలు కూడా ఉన్నాయన్నమాట. చూసారా చేప ఎలా ఉందో? కదులుతూ మొత్తం అలా తిరుగుతూ వెళ్ళి మళ్ళీ కొండలోకి సేమ్ ప్లేస్‌లోకి వెళ్తుంది. ఇది వెళ్ళాక ఇంకోటి బయటకొస్తుంది. సర్కస్‌లో చూడండి ఒకటి వెళ్ళాక ఒకటి ఎలా వస్తదో, ఇది కూడా అంతే. సేమ్ రౌండ్ తిరిగి లోపలికొచ్చాక అది వెళ్తుంది. అదొచ్చే వరకు ఇంకో చేప అయితే వెళ్ళట్లేదన్నమాట. అదిగోండి ఈ కొండలోకి అది కామ్‌గా వెళ్ళిపోతది. నెక్స్ట్ ఇంకోటైతే వస్తదన్నమాట. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లోపలికి వెళ్తున్న కొద్దీ దయ్యాల కోట ఎలా ఉంటుంది చూడండి సీఎంఆర్ సెంటర్లో అలాగా. సో దయ్యాల కోటలో ఉందన్నమాట. సౌండ్ మెలోడీ సౌండ్ లాగా డిఫరెంట్ సౌండ్స్తో ఉందన్నమాట. చాలా చీకటిగా ఉండి ఎక్కడికక్కడ లైట్స్ ఉండి చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు ఈ అక్వేరియం అయితే వర్త్ అనిపించింది. కొన్ని చేపలు ఎప్పుడు చూసినవే అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇవి సముద్రంలో ఉన్న మొక్కలు అనుకున్నాను ఫస్ట్ చూపిస్తున్నవి. అవి మొక్కలు కాదు, అవి కూడా చేపలే అని చెప్పేసి నాకు తర్వాత తెలిసిందనమాట. మా గణేష మనం ఆ గ్లాసును కొడుతున్నా వాటికి వైబ్రేట్ అనేది లేకుండా చాలా గట్టిగా ఉంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయంటే లోపల పిల్లలు వెళ్ళి చూడొచ్చు. దగ్గర నుంచి ఫిషెస్ వెళ్తాయి అన్నమాట. లోపల వెళ్ళి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అవి. ఘనశ్యాము చాన్వి వీళ్ళందరూ కూడా బాగా వెళ్ళారు అందులోకి. నాకు బాగా నచ్చింది అందులో పిల్లలు వెళ్ళి కొద్దిగా వాళ్ళు కూడా అదో డిఫరెంట్గా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళతో పాటు మా వారు కూడా వెళ్ళిపోయారు చూడడానికి. ఈ చేపలు ఏంటంటే మిర్రర్ కల్లాగా స్టిక్ అయి ఉంటాయి. ఒక ఏంటంటే ఐస్కాంతం చూడండి ఎలా అంటికిపోయి ఉంటుందో. సో అలాగా చేప వెనకాతల స్కిన్ ఉందో దానికి అలా స్టిఫ్ అయి ఉందో అనమాట. చాలా బాగుంది. ఇది ఇంకా పెద్దదన్నమాట. ఇంకా పెద్దది. ఇందులోకి అయితే ముందు ఫస్టే మా వారు వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు తీసుకొని ఇంకా ఆ బాబు కూడా పిల్లలతో ఘోరంగా గెంతుతాడు అనమాట. చాలా ఇష్టం. చాను హన్వి ఘనశ్యామ్ అనమాట. చాలా బాగా అనిపించింది. నాకు ఇలాంటివంటే భయం అనమాట. నువ్వు లోపలికి రా అని చెప్పేసి బలువని తీసుకొచ్చారు. బాగానే ఉంది. ఏం కాదు భయపడకంటే నాకు చాలా నవ్వు అనిపించింది. నెక్స్ట్ మా స్నేహ నాకు వీడియో తీస్తుంది అనమాట. వెళ్ళవే బాగుంటుంది అని మా తర్వాత వెళ్ళారు. నాకు ఈ జెల్లీ ఫిషెస్ అయితే బాగా నచ్చాయి అన్నమాట. సో డిఫరెంట్ కలర్స్లోని చాలా బాగా కనిపించేవి. ఇది చూసారా పాము. నేను అనుకున్నాను కర్ర అనుకున్నాను, కానీ అది కర్ర కాదు, చేప. చాలా పొడవుగా ఉంది భయంకరంగాన. ఈ జెల్లీ ఫిష్లు అయితే చాలా డిఫరెంట్గా మంచి కలర్స్తో థీమ్స్ బాగున్నాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క థీమ్లా ఉందన్నమాట. చాలా బాగుంది. కొన్ని బర్డ్స్ అయితే డైరెక్ట్గానే వదిలేశారు. వాటిని బంధించడం అలాంటివి ఏం చేయలేదు. వాటి సౌండ్ ఇవన్నీ చూడండి. ఇక్కడైతే చాలా యూనిక్గా ఉన్నాయి. థీమ్ బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలకి ఇక్కడ కారు ఉందండి. ఆ వాటర్ బయటకు రాకుండా కారులోని చేపలు ఎలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు.
చాలా చూసానమాట. ఎక్కడ లీకేజ్ అవుద్దా, తలుపు వస్తుందా, తలుపు తీస్తే ఎలా ఉంటుంది. ఓల్డ్ కార్ తీసుకొచ్చి పెట్టి అందులో కూడా ఫిషెస్ నింపారు. మరి అది వాటర్ బయట రాకుంటే ఎలా మేనేజ్ చేశారో మనకైతే తెలియదు. ఆ థాట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఆ థాట్ రావడమే గ్రేట్. ఇక్కడైతే డక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ డక్ కొంగో బాతో ఏమో తెలియదు నాకు. అది లోపలే ఎక్కువ ఆడుకునేది, లోపలే ఎక్కువ తిరిగేది, బయట తక్కువ ఉండేది, నీటి లోపలే ఉండేది అనమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ శాండ్ ఉంది. ఇందులో లైటింగ్ అయితే పెట్టారనమాట. శాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ థీమ్ వచ్చేసి తాళ్ళు టైప్లో ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. తాళ్ళు టైప్ ఉంటే అందులో నుంచి వెళ్ళాలి మనం మళ్ళీ. ఇది లోపల మొత్తం పిల్లలు మెయిన్ ఫొటోస్ తీసుకుందామంటే దీని రిఫ్లెక్షన్ వల్ల ఫొటోస్ అయితే అంత బాగా వచ్చేవి కాదు. ఈ తాళ్ళు లోపల నుంచి మనం ఇంకో ఏరియాకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఇది లాస్ట్ టైం వేరే వీడియో ఉంటుంది. ఇది భలే ఆడతారు తెలుసా. ఇది భలే ఆడతాయి తెలుసా, చాలా బాగా ఆడతాయి. So we have a fish feeding show. If you want to watch, you can go in the next show. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళమంటున్నాడా. ఒకసారి బాగా కనుక్కోండి. ఫిష్ మీటింగ్ షో ఏదో అంటున్నాడు. ఏ మమ్మీ, ఈ బర్డ్స్ని అయితే ఫ్రీగానే వదిలేశారు. అవి నచ్చినట్టు తిరుగుతున్నాయి అన్నమాట. బాబాయ్ అవి తిరుగుతుంటే భయం వేసింది. చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే ఈ జోన్ మొత్తం స్నేక్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకు అక్కడ థీమ్ బట్టి తెలిసిపోద్ది బయటన స్నేక్ సింబల్స్ ఇవన్నీనా. సో చూస్తున్నారా, లోపల ఉంది ఒక స్నేకు. స్నేక్స్ అగో స్నేక్, అగో అవన్నీ స్నేక్స్. ఇదిగో మన వెనక్కి వచ్చి ఇది కోబ్రా. ఇంకో కోబ్రా, ఇదిగో ఇంకో వైట్ పైథాన్. ఓయ్ స్నేహ, అగో స్నేక్స్, ఇవన్నీ స్నేక్స్. ఇగో పైథాన్ ఇవన్నీ. ఇంకెక్కడుంది పాము? బాబోయ్ కొండచెలవా బుజ్జి?
ఈ స్నేక్స్ జోన్ లోపల పిల్లలకి ఆడుకోవడానికి కూడా అన్నీ ఇచ్చారనమాట. అంటే స్క్రీన్ ప్లేలో గేమ్స్, నెక్స్ట్ కలరింగ్ ఇవన్నీనా. చాలా పెద్ద కొండచెల ఉంది. దానికి తాగడానికి టబ్ నిండా వాటరు, ఫుడ్ మొత్తం ఒక దగ్గర పెట్టారనమాట. సో ఇక్కడైతే బాల్స్ ఉంటాయి, అంటే క్లాత్ టైపు. ఆ బాల్స్ పిల్లలు విసిరితే ఆ ఫ్రూట్ కట్ అవుతాయి అనమాట. ఆ టైప్ గేమ్స్. నెక్స్ట్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఒకటి, అంటే ఇక్కడ స్నేక్స్ ఉంటాయని చెప్పేసి స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్స్ కూడా పెట్టారనమాట. సో నెక్స్ట్ అలాగా వెళ్ళాక కలరింగ్ అయితే ఉంది. పిచ్చ పిచ్చగా మొత్తం మేము కూడా చిన్నపిల్లల్లా మారిపోయి తెగ గేమ్స్ ఆడుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం స్క్రీన్ మీద కలర్ కూడా గీయాలి. ఇదైతే ఘనశ్యామ్ కూడా ఆడుతున్నాడు. మమ్మీ నేను ఆడతానని చెప్పేసి మేము వెళ్ళేసరికి ఆఫ్రికన్ అమ్మాయి ఆడుతుంది గేమ్స్. సో తర్వాత మా ఘనశ్యామ్ కూడా ఇచ్చారనమాట. ఒక పక్కన ఉన్న అమ్మాయి ఆఫ్రికా అమ్మాయి అంట. సో చాలా డిఫరెంట్గా ఎక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ మనం ఎప్పుడు చూస్తామో చూడమో కూడా మన లైఫ్లో తెలియదు. బట్ ప్రతి ఒక్కరిని డిఫరెంట్ ప్లేసుల్లో కలుస్తాం కదా అందరినీ. సో నెక్స్ట్ అలా గేమ్స్ అన్నీ ఆడేసుకున్నాక మాకేంటంటే మా క్యాబ్ డ్రైవర్ పాకిస్తాన్ అతను అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ వార్ అవుతుందో మాకు ఫుల్ టెన్షన్ ఆ రోజు. ఏమో వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా అయిందని మన మీద ఏమైనా ఉంటారా ఏంటి అని. బట్ చాలా మంచి అతను, బాగానే ఉన్నారు. మనకు అంత తెలీదు. సేఫ్గానే తీసుకెళ్ళి వచ్చారు. ఇక్కడ మనం కలరింగ్ అయితే వేసేస్తున్నాం చూడండి. ఇక్కడ మనం కలర్ వేసి మన నేమ్ మొత్తం కలర్ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ మన నేమ్ అన్నీ రాసి పెడితే డైరెక్టర్ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద కలర్ ఎవరు వేశారు, ఆ కింద నేమ్ ఎవరిది వస్తుంది అనేది వస్తుంది అనమాట. నేనైతే వేసి పుష్పలత అని చెప్పేసి రాశాను. స్క్రీన్ మీద నాకు కూడా వచ్చింది. నెక్స్ట్ మా వారు అప్పటికే వేశారు. మా వారేసి నా పేరే రాశారు. ఘనశ్యామ్ ఒకటి వేశాడు. మొత్తం స్నేహ మేమందరం భలే వేసుకున్నాంలే. మినిమం ఒక 15-20 మినిట్స్ మేము ఇందులోనే ఉండిపోయాము. ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. మా వారు వేసి పుష్పరాజు అని చెప్పేసి రాశారనమాట. అక్కడ కనబడుతుందా ఆ ఎలిఫెంట్ వేసి పుష్పరాజు అని చెప్పేసి రాశారనమాట. పిల్లలు ఆఫ్ వేసినవి మొత్తం అన్నీ వస్తాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా కూర్చుండిపోయి నాది వచ్చిందని చెప్పి చూస్తే నాది రాలేదని నేను వెయిటింగ్. తర్వాత భాస్కర్ అన్న, స్నేహ డ్రాయింగ్ కాంపిటీషన్కి కూడా ఇంతలా ఆడరు, ఇంతలా వేయరు, ఆ రేంజ్లో వేసేస్తున్నారు మొత్తం అందరూ. ఫైనలీ నేను వేసిన పిక్చర్ అయితే చూసారా, చిన్న చిలకొచ్చి పుష్పలత అని చెప్పేసి వచ్చింది. సో ఎవరు వేసినా సరే బాగా వచ్చాయన్నమాట. సంథింగ్ నేను పుష్పలత రాశాను, గుర్తులేదు. నెక్స్ట్ ఘనశ్యామ్ వేసింది మొత్తం అన్నీ కూడా బాగా వచ్చాయి. మంచి ఫన్ అనిపించింది మాకు. మళ్ళీ వేసేస్తున్నాను డాడీ సార్ నీ పేరు రాయాలి అని. ఫైనలీ అలా అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మళ్ళీ పెద్ద చేపలు కొన్ని అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని అయితే కదలడం కూడా. నేను ఫస్ట్లో కొన్ని టాయ్స్ పెట్టారనుకున్నాను. సీరియస్లీ చెప్పాలంటే అవి కదులుతుండగా తెలిసాయి. కొన్ని అయితే చేపల వర్షం వస్తుంది చూడు, ఆ రేంజ్లో వెళ్తున్నాయి. కొన్ని బాగుందన్నమాట. ఓపెన్లో ఉండేవి అక్కడ ఉంటుంది. కొన్ని టచ్ చేసినవి ఉంటాయి, కొన్ని టచ్ చేయకూడనివి కూడా ఉంటాయి అన్నమాట. ఏమో ఏ చేపలు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. మనం ఆశపడి ముట్టుకుంటే అవి ఏమైనా అయితే చాలా రిస్క్ పడాలి, అవసరమో మనకు అనిపించింది. బట్ బాగుంది. ఎక్కడికక్కడ మనోడు ఉంటాడు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ గిఫ్ట్ షాపింగ్ చేయాలేమో అనుకుంటే కామెడీ ఏంటంటే ఇందులో నుంచే ఉందన్నమాట బయటికి. ఇక్కడైతే మేము లోపల నుంచి వెళ్ళగలే. ఇక్కడ స్క్రీన్స్ మీద అయితే పెట్టారు, బాగున్నాయన్నమాట. ఈ స్క్రీన్లో నుంచి మనం అలా వెళ్తూ ఉంటే ఆ దుబాయ్లో ఏంటంటే స్టార్టింగే రౌండ్ పెద్ద అక్వేరియం ఉంటుంది, ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది అనమాట, అంతే. కానీ చేపల వర్షం మామూలుగా లేదు. ఇన్ని చేపలు వీళ్ళు ఎలా తెచ్చుంటారో కూడా తెలియదు. చాలా బాగుంది. నాకు ఈ అక్వేరియం బాగా నచ్చింది. గుంపులుగా మంచి ఏదో వర్షం పడినట్టు వెళ్ళేవాయి అనమాట. సో ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఆప్షన్ ఉంటే ఇంక మేము వెళ్ళి డ్రెస్ కూడా మార్చేసుకున్నాం. మొత్తం డ్రెస్ మార్చుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం.
అసలు యాక్చువల్లీ ఫిష్ మీటింగ్ షో అవుతుంది, దట్టు ఇలాంటి బర్డ్స్వి కూడా మీటింగ్ షో అవుతుందంట. బట్ మేము అప్పుడు వెళ్ళలేదని చెప్పేసి, అంటే ఎవరైతే వెళ్ళారో అక్కడికి తీసుకొని వస్తారనమాట, వాటిని ఫీడ్ చేస్తూ. ఫొటోస్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు డేర్ చేసి. కాకపోతే ఎంత పెద్ద సౌండ్ పడుతుందో వినండి. ఇక్కడి నుంచి అయితే రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి వెళ్తున్నాము. అప్పుడే ఫిష్కి ఫీడ్ చేయడానికి వచ్చారనమాట చాలామంది. స్కూబా డైవ్ అలా అంటారు కదా, సో అవి చేస్తూ. మరి వీళ్ళని ఏమంటారా అనువో కూడా తెలీదు. అక్కడ దుబాయ్లో షార్క్స్ అయితే చాలా పెద్ద షార్క్స్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయన్నమాట. ఘనశ్యామ్కి టెంపుల్కి కొద్దిగా హెవీగా వేసానని చెప్పేసి ఇక్కడైతే నీట్గా నైట్ డ్రెస్సే ప్రిఫర్ చేశాను. వాడు కొద్దిగా ఫ్రీగా ఉంటాడు, నన్ను కొద్దిగా ఫ్రీగా ఉంచుతాడు. సో నైట్ డ్రెస్సే కావాలని చెప్పన్నాడు. నేను ఆ డ్రెస్తో అస్సలు ఉండనంటే డ్రెస్ మార్చేసి వాడికి కూడా నైట్ డ్రెస్ అయితే వేస్తాను. షార్క్స్ అయితే చూపిస్తూ మంచి స్లోమో వాక్ అయితే చేశాను. ఇక్కడైతే పిల్లలందరూ దగ్గరికి వచ్చారనమాట. ఈ పిల్లలు మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి హాయ్ చెప్పాము. దగ్గరికి రమ్మంటున్నారనమాట. దగ్గరికి రమ్మంటే వాళ్ళు వచ్చి ఐఫై ఇచ్చారు. మొత్తం అందరికీ కూడా ఐఫై ఇచ్చి మంచిగా లవ్ సింబల్ అయితే అందరికీ వేసి చూపించారనమాట. సింబల్ చూపించి వాటర్తో కూడా ఇలా సింబల్ చేశారనమాట, లవ్ సింబల్ లాగా. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా వాళ్ళు ఫుడ్ ఫీడ్ చేయడం చూస్తే నెక్స్ట్ వాటర్లో వాళ్ళు డైవ్ చేస్తుంటే హెయిర్ అసలు తడవలేనట్టే కనిపించేది, అంత బాగుంది. కొంచెం మంది ఫీడ్ చేస్తే కొంచెం మంది ఫొటోస్ అయితే తీస్తుండేవారు అనమాట. మొత్తం అందరికీ కూడా ఫొటోస్ అయితే తీశారు. లవ్ సింబల్ చెప్పాను కదా, ఆయన చేశారు. ఫొటోస్ కూడా చేపలకి మరి అన్నిటికి తీశారనమాట. మనం కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంట, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఫుడ్గా అదే ఫిష్కి ఫీడ్ చేయాలి వేరే అక్వేరియంస్ ద్వారా అంటే వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. మన చేతులతో ఫీడ్ చేయాలన్నా ప్రతిదానికి ఇంత ప్రైజ్ అంటూ ఉంటుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఫస్ట్ అయితే ఫొటోస్ తీసేస్తారు, మనం అడగకుండానే వాళ్ళు ఫొటోస్ తీసేస్తారు. లాస్ట్లోని ఒక అట్టగా ఒక థిక్ షీట్కి అంటిస్తారు అంతే. అంటించి 50 dirhams అంటారు, 100 dirhams అంటారు. 50 dirhams అనుకో దగ్గర 1200 1300 అలా పడుతుంది. 100 dirhams 150 అలా అంటారు. బార్గెన్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ 200 అలా చెప్తారు, బార్గెన్ చేసుకుంటూ వస్తే తగ్గిపోతారు అనమాట. ఆయన నేను వీడియోస్ తీస్తుంటే సూపర్ అనుకొని వెళ్ళిపోతున్నాడు. చాలా బాగుంది. పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ వచ్చి అప్పుడే మేము వెళ్ళినప్పటికీ షార్క్స్ ఇలా ఎంటర్ అవుతున్నాయి. ఈ చైనా వాళ్ళు మా వెనకాతలే వచ్చేవారు. సో ఫైనల్లీ మనమైతే బయటకైతే ఎగ్జిట్ అయిపోయాం అనమాట. ఇక్కడ మనకి షాపింగ్ ఏమైనా ఫిష్వి అంటే ఫిష్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షాపింగ్ ఏమైనా చేసుకోవచ్చు అంటే మన ఇష్టమే, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సో మేము స్టార్టింగ్లో చూపించాను కదా మనం ఇలాగా ఇక్కడ ఏవో టాయ్స్ ఉన్నాయని, అదే ఎగ్జిట్ అని చెప్పేసి నాకు వచ్చాక తెలిసింది, అప్పటి వరకు తెలియలేదు. ఫైనలీ మేమైతే చూస్తాం అనమాట. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ చాలా బాగున్నాయి,
కీ చైన్స్ వేరు, పిల్లలకు ఆడుకోవడానికి. ఇక్కడ ఏమైందంటే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఒక చెట్టు, అదే చెట్టు అబ్బా, ఆ చెట్టు పేరు నాకు తెలీదు, దానికి గోర్లాట ఆడుకునే వాళ్ళం. మేమైతే అలాగే అనుకునే వాళ్ళం. అవి తీసి గోర్ల కింద పెట్టుకొని లోపలతో ఫైటింగ్ చేస్తున్నట్టు గేమ్ ఆడుకునే వాళ్ళం. ఈ చెట్టు అక్కడ కనిపించింది అనమాట. మా కార్ డ్రైవర్ పేరు తారిక్ అనమాట. తారిక్ ఏంటంటే డిఫరెంట్గా ఉంది, డేటా లేదా అని చెప్పేసి నవ్వుకునేవాళ్ళం. తను ఫుడ్ తినడానికి అయితే వెళ్ళారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. తనకు లేట్ అయిపోతుందని వెళ్ళిపోయారు. ఫైనల్లీ నేనైతే బయటకైతే వచ్చేసాము. ఇది వచ్చేసి హైదరాబాద్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆ రోజు మండే టెంపుల్ కూడా ఫ్రైడే టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము. బట్ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. నేను ఎప్పుడు వీక్ 2 days తింటాను, వెన్స్డే ఆర్ సండే అంతే. మిగతా అన్ని రోజులు తిన్నాను అనమాట. నేను వెజిటేరియన్ తీసుకున్నాను, వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు. సో ఇక్కడైతే మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి కూడా, మా మరిది కూడా అబుదాబిలోనే ఉంటారనమాట. ఎందుకైనా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వదిన మీరు నాకు కాల్ చేయవలసింది కదా, మీరు మా సైడ్ వచ్చారని తనంటే కాల్ చేసాం, ఎందుకైనా మంచిదని. లక్కీగా ఏంటంటే ఆ రోజే తను ఇండియా వెళ్తున్నాడు లీవ్కి. సో వదిన ఇక్కడే ఉన్నానని చెప్పేసి తను కూడా వచ్చాడు. వచ్చి చాలాసేపు మాతో మాట్లాడి బాబుని పలకరించి అయితే వెళ్ళిపోయారు. చాలా బాగా అనిపించింది. ఏదైనా మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని కలిస్తే అదొక వైబ్ బాగుంటుంది కదా. అక్కడి నుంచి భాస్కర్ అన్నకి క్రెడిట్ కార్డు సంథింగ్ ఏదో ఏడిసి బ్యాంక్లో తనకి పని ఉందని ధర్మవాళ్ళకి అయితే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కదా ధర్మవాళ్ళు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే ఏదైనా 10,000 అబోవ్ ఉంటుంది తప్ప బిలో ఉండదు. మంచి ప్రైస్ బాగుంటుంది ఇక్కడ. అన్నీ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫుల్లా కూడా నేను లాస్ట్ ఇయర్ పెట్టాను ధర్మమాల్ది. నాకు ఇది చూస్తే లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, నాకు బుట్టబొమ్మ సాంగ్ గుర్తొస్తుంది ఈ థీమ్ చూస్తే, పర్ఫ్యూమ్స్ది. అందులో కూడా ఇది ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా సేమ్ అదే, మార్చలేదు. కాకపోతే లాస్ట్ టైము పిల్లలకి ట్రైన్ టైప్ ఉండేది, ఈసారి ఏమో జింకలో దుప్పులో తెలీదు. సో ఆ టైపు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉందన్నమాట. నేను లాస్ట్ ఇయర్ ఎక్కానని చెప్పి ఇయర్ ఎక్కలేదు, నేను రెస్ట్ తీసుకున్నాను. స్నేహ పిల్లలు వీళ్ళందరూ ఎక్కారు. మొత్తం మాల్ అంతా అయితే చూపిస్తుంది అనమాట. ఇందు మీద ఇది ఎక్కితే చాలు మొత్తం మాల్ మొత్తం తిప్పి తీసుకొస్తుంది. ఈచ్ పర్సన్ 15 dirhams అనుకుంటాను, 15 dirhams తీసుకుంటారు ఈచ్ పర్సన్. అంటే 15 dirhams అంటే ఈజీగా దగ్గర 500 దగ్గర 500 కాదు 700 దగ్గర అనమాట. అవసరమా మనకు అనిపించింది. పిల్లలు మరి తప్పదు కదా, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అయితే లాస్ట్లో వీర్ మార్ట్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ వెళ్ళట్టే, కాకపోతే ఇక్కడ నేను వీడియోస్ అయితే తీయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే ఏటైపోద్దబ్బా, నాకు కొద్ది మోటివేషన్గా ఉంటుంది. అంతే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్. నేను ఇంకా మంచి దుబాయ్ వ్లాగ్స్, అబుదాబి వ్లాగ్స్, మంచి మినీ వ్లాగ్స్ పెడతాను, చూసి ఎంకరేజ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.